నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. పుంగనూరు మండలం పెంచపల్లి గ్రామ సమీపంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు ధ్వంసం చేసి అందులోని కాపర్ వైర్లను దుండగులు దొంగిలించారు. 2 రోజుల క్రితం గ్రామానికి చెందిన రామచంద్రరెడ్డి అనే రైతు వ్యవసాయ పొలంలో ఈ దొంగతనం జరిగింది. దీంతో విద్యుత్ అధికారులు పోలీసు శాఖ వారికి ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాగే ట్రాన్స్ఫార్మర్స్ ధ్వంసం చేసి కాపర్ వైర్లను దొంగిలించారు. గ్రామ సమీపాన దాదాపు 8 ట్రాన్స్ఫార్మర్లను ఇలాగే ధ్వంసం చేసి కాపర్ వైర్ తీసుకువెళ్లారు. వెంటనే విద్యుత్ అధికారులు పోలీసులు చర్యలు తీసుకుని మరలా ఇలాంటివి జరగకుండా నిఘా పెట్టాలని రైతు రామచంద్రరెడ్డి కుమారుడు మహేష్ కుమార్ రెడ్డి విన్నవించుకున్నారు. ఎవరో తెలిసిన వ్యక్తులే చేస్తున్నారనేది నాకు ఒక చిన్న అనుమానము. ఎందుకంటే ఇప్పుడు టమాటాల సీజన్, అలాగే మేమంతా పొలంలో దుక్కి కూడా చేసుకోవడం జరిగింది. ఇంకా 10-15 days లో మేమంతా టమాటా నాటల్లా, అలాగే నాటిండేది కూడా ఉంది ఒక అదును. ప్లస్ ఇక్కడ కూడా ఇంకా కర్బూజ అంతా చేసాము. మాకు వాటర్ అనేది చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ట్రాన్స్ఫార్మర్ మాకు మళ్ళా తొందరగా ఇవ్వాలని ఏడీ గారిని కానీ, ట్రాన్స్ఫార్మర్ ఒకసారి థెఫ్ట్ అయింది, దాన్ని మళ్ళా ఇచ్చారు. ఇప్పుడు మళ్ళా 2 days బ్యాక్ అంటే మండే 22వ తేదీ నైట్ మళ్ళా థెఫ్ట్ గురైంది. దీని గురించి మేము మళ్ళా స్టేషన్ లోనే కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఏడీ గారికి, ఏఈ గారికి కూడా కంప్లైంట్ ఇవ్వడం. ట్రాన్స్ఫార్మర్ లోపల ఉన్నటువంటి ఈ రాగి కాయలు అనేటివి ఉంటాయి, అవి కొంచెం ఒక 20-30,000 చేస్తుందనేసి కంటిన్యూగా ఈ దొంగతనానికి అలవాటు పడిండే వాళ్ళు ప్రొఫెషనల్లే, ఈ డిపార్ట్మెంట్ కి సంబంధించి బాగా తెలిసిన వ్యక్తులే చేస్తున్నారనేది మాది అనుమానము. సో దయచేసి అలాంటి వాళ్ళని గుర్తించి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళపైన తగిన చర్యలు తీసుకొని ఇలాంటివి జరగకుండా చూడాలని కోరుకుంటున్నాము. అలాగే మాకు సకాలంలో కొంచెం తొందరగా ట్రాన్స్ఫార్మర్ మళ్ళీ మాకు ఇస్తే మేము కనెక్షన్ చేసుకొని ఈసారి దానికి తగిన చర్యలు తీసుకొని సీసీ కెమెరా పెట్టుకోవడం కానీ, లేదా దానిపైన ఏదైనా వెల్డింగ్ చేసి పెట్టుకొని మా బాధ్యతగా మేము ఎలా ఉండాలో అలా చేస్తాము. కానీ అలాంటివి జరగకుండా రైతులకి దయచేసి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ తగిన చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇది వరకు మీరు కాకుండా ఇంకెవరన్నా ట్రాన్స్ఫార్మర్లు ఇట్లా దొంగతనం గురయ్యాయి? చాలా జరిగినాయి సార్. ఆల్రెడీ ఈ చుట్టుపక్కల దగ్గర ఒక 7-8 ట్రాన్స్ఫార్మర్లు థెఫ్ట్ కావడం జరిగింది. దానిపైన కూడా ఎఫ్ఐఆర్ సిఐ గారు ఇచ్చారు. ఆల్రెడీ ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేశారు. తర్వాత ఇప్పుడు మళ్ళా ఇక్కడ ఒకటి జరిగింది, ఇంకా మధ్యలో కూడా ఎక్కడో కొన్ని చోట్ల జరిగింది అనేసి చెప్తున్నారు. సో ఇది రెగ్యులర్ ప్రొఫెషనల్లే, దీంట్లో ఉండే ప్రొఫెషనల్లే డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే నాకు తెలిసి ఎవరో చేస్తున్నారని నాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే అలా ట్రాన్స్ఫార్మర్ పైన ఎక్కి కూర్చొని దాని మీద బోల్ట్లంతా తీసి పైన ఉండేటువంటి ఫీజులంతా తీసేసి నెట్లంతా ఇప్పి చేస్తున్నారంటే, మేము కూడా రాత్రి ఒక 10-11 వరకు ఇక్కడ తిరుగుతూ ఉంటాము. ఆ టైంలో చేయట్లేదు. 11-12 గంటలకు పైన నైట్ ఇలాంటివి జరుగుతుంటే మేము కూడా ఇక్కడ కాపలా ఉండాలంటే ఉండలేం కదండి సార్. దయచేసి దీనికి ఏదైనా మంచి సొల్యూషన్ ఉంటే దాన్ని పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాం. ట్రాన్స్ఫార్మర్ అలాగే ఉంది, నట్ బోల్ట్ ఇప్పేసి అవునవును సార్, పైన ఉన్నటువంటి బోల్ట్లంతా ఇప్పేసి దాని లోపల ఉన్నటువంటి రాగి అది కొంచెం వాల్యుబుల్, అది ఒక 20-30,000 చేస్తుంది సార్. ఇప్పుడు మీకు ఎంతవరకు నష్టం ఉంటుంది ఇందులో? నష్టం అంటే ఇప్పుడు అదే ట్రాన్స్ఫార్మర్ ఎంత ఖర్చు అవుతుందో అంత ఒక 30-40,000 నష్టం అయితే ఉంటుంది. సో అది ఒకసారి థెఫ్ట్ గురైతే గవర్నమెంటే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది రైతులకి. ఇప్పుడు మళ్ళీ జరిగింది, మళ్ళీ ప్రొవైడ్ చేయనా కూడా దానికి నెక్స్ట్ ఫ్యూచర్ లో అలాంటి జరగకుండా చూసుకోవాల్సిన విధంగా ఏదైనా పైన వెల్డింగ్ లాగా అలా చేసి, లేదా ఈ అల్యూమినియం ట్రాన్స్ఫార్మర్స్ వస్తున్నాయి అలాంటివి ఏదైనా ఇస్తే కూడా కొంచెం మేము అలాంటి వాటిని జాగ్రత్తగా చూసుకుంటాం సార్. మరి అక్కడ కంప్లైంట్ ఇచ్చారా మీరు? పోలీస్ స్టేషన్ లోనే ఇచ్చినాము, అలాగే ఏడీ గారి ఆఫీస్ లోన కంప్లైంట్ చేయడం జరిగింది సార్.